ఈ ఫార్ములా రేస్ పైన కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఇలా విచారణ కూడా వెళ్ళినటువంటి అంశం చూస్తాం. ఇప్పుడు క్లారిటీగా కేసు పెట్టున్నారు. పెట్టిన తర్వాత కేటీఆర్ గారు చట్టాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి ఈరోజు విచారణకి వెళ్ళారు. అడ్వకేట్స్ని అలౌ చేస్తే ఏమవుతుంది? మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా? అలౌ చేస్తే ఏమవుతుంది అంటే రాజకీయంగా వేధించడానికి ఈ కేసు ఉపయోగించుకుంటున్నారు. అందులో ఏమీ లేదని అందరికీ ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఇష్యూ ఏంటంటే ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారిని పిలిచారు. ఒక సైడ్ హైకోర్టులో రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉంది, అయినా పిలిచారు, అయినా కేటీఆర్ గారు వెళ్ళారు. మరి అడ్వకేట్స్ను అలో చేయకూడదని ఏం లేదు కదా, అడ్వకేట్స్ని అలో చేయాలి కదా. ఇక్కడే అర్థమవుతుంది. అంటే కేటీఆర్ రాలేదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మీరే కదా సాక్ష్యం. కేటీఆర్ గారు అక్కడ అర్ధగంట కార్లో వెయిట్ చేసిండు అనేది మీరే సాక్ష్యం, ప్రజలందరూ చూస్తారు. నిజంగా అలో చేయకూడదు అని చెప్పి కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి. ఏసీబీ నుంచి చెప్తా ఉన్నారు. ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు యాజ్ అడ్వకేట్గా. అడ్వకేట్స్ కూడా చెప్పారు యాక్ట్లో ఉంది, అలో చేయాలి అని. అసలు భయం ఎందుకు? భయం ఎందుకు? అలో చేస్తే మీరు అడిగిన దానికే కేటీఆర్ గారు ప్రశ్న సమాధానాలు చెప్తారు. అడ్వకేట్స్ ఉంటే భయం ఎందుకు? నిజంగా నెల రోజుల నుంచి అరెస్ట్ అని చూస్తా ఉన్నాం మేడం. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే కేటీఆర్ తప్పు చేశాడని అనుకుంటున్నారు. అంటే ఈరోజు ఈ రేస్ సంబంధించి రాష్ట్రానికి ఏ విధంగా బెనిఫిట్ అయిందని రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు క్లారిటీ ఉంది, పైనుండి కింది వరకు. ఇది రాజకీయ కక్ష సాధించడానికి మాత్రమే ఈ కేసు ఉపయోగించుకుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లారిటీగా అర్థమైపోయింది. ఈరోజు పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా లోపలికి అలో చేయలేదంటే అర్థం ఏంటి? దాని వెనకాల ఏదో కుట్ర జరుగుతుందని అర్థం. అంటే ఇవాళ ఏసీబీ విచారణ, రేపు ఈడీ విచారణ, ఎట్లా చూడొచ్చు? చెప్పారుగా కేటీఆర్ గారు, గౌరవిస్తాము, అటెండ్ అవుతాము, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాము.